మార్నింగ్ ముఖ్య పత్రికలు వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలు ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు అయోధ్యపై సయోధ్య అనే శీర్షికతో గడిచిన కొన్ని దశాబ్దాలుగా దేశంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశంగా ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి సయోధ్యతోనే ఈ సమస్యకి పరిష్కారం చేసుకోండి అంటూ సుప్రీం చేసినటువంటి వ్యాఖ్య. ఇరువురు కూడా రెండు వర్గాలు కూడా కూర్చుని మాట్లాడుకోండి, అవసరమైతే తాము మధ్యవర్తిత్వం వహిస్తాము అంటూ సుప్రీం చెప్పినటువంటి మాటలు. వివాదాస్పద పరిష్కారానికి తాజా ప్రయత్నాలు జరగాలి, మతపరమైన అంశాలు చర్చలతోనే పరిష్కారం కావాలి, మధ్యవర్తిని ఎంపిక చేసుకోండి అంటూ సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటలు హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా పేజీలో. అలాగే 2 లక్షల వరకే నగదు లావాదేవీలు నిబంధనలు ఉల్లంఘిస్తే మొత్తం జరిమానా విధించేటువంటి ఆస్కారం ఉంది. జూలై నుంచి ఐటీ రిటర్న్స్కి సంబంధించి కూడా ఆధార్ అనుసంధానం చేసేటువంటి ఆలోచనని ప్రభుత్వం తెర మీద తీసుకొస్తుంది. అల్టిమేట్గా ఆధార్ని ఆదాయ పరిమితికి సంబంధించి నగదు లావాదేవీలకు సంబంధించిన పరిమితుల్ని అన్నింటి కూడా కొత్త నిబంధనల్ని తెర మీద తీసుకొస్తుంది. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా పేజీలో. అలాగే ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయబోతున్నామంటూ తెలంగాణ మంత్రిమండలి నిన్న తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ఈరోజు శాసనసభ ముందుకు ఆ కీలకమైన బిల్లు రాబోతోంది అన్న వార్తని హైలైట్ చేస్తుంది. నేను సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశం అప్రూవ్ చేసినటువంటి అంశాలకు సంబంధించిన వివరాలతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలకు వస్తే ఓరు గల్లుమని అన్న శీర్షికతో తెలంగాణ ప్రభుత్వం భారీ సభని ఓరుగల వేదికగా నిర్వహించాలని చెప్పి భావిస్తుంది. 10 లక్షల మందితో టీఆర్ఎస్ భారీ సభ అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు, ఉద్యమ నాటి సభని గుర్తు చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు. వేదికపై ప్రభుత్వ విజయాల ఘన సందేశం పంపించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ వరంగల్ వేదికగా నిర్వహించతలపెట్టిన సభకు సంబంధించిన వివరాలని హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి పేజ్ 1లో. ఇక సయోధ్యతోనే అయోధ్య అంటూ ఇది భావోద్వేగాంశం, కోర్టు బయట పరిష్కారమే మేలు అన్న వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి పేజ్ 1లో. కలిసి కూర్చుని చర్చించుకోండి, స్వామికి సుప్రీం సూచన అంటూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించి కోర్టు చేసిన అత్యున్నత న్యాయస్థానం చేసినటువంటి కీలక వ్యాఖ్యలు చర్చలతో పరిష్కరించుకోండి అంటూ కోర్టు ఇచ్చినటువంటి సూచనలకు సంబంధించిన వివరాలని హైలైట్ చేస్తుంది. అలాగే సీట్ల పెంపు ఖాయం అంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు సంబంధించి కీలకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుపోతుంది. నోట్ సిద్ధం చేస్తున్న కేంద్ర హోంశాఖ, వెంకయ్య స్పష్టీకరణ, రాజ్నాథ్తో చర్చల అనంతరం ప్రకటన, గందరగోళానికి తెర అంటూ 2 తెలుగు రాష్ట్రాలను శాసనసభ స్థానాల సంఖ్య పెరగబోతోంది. సీట్ల పెంపు ఖాయం అన్న విషయం స్పష్టమైనటువంటి సంకేతాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వెంకయ్యనాయుడు చెప్తున్నటువంటి మాటలనే హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే సాక్షి ప్రధానంగా హైలైట్ చేస్తున్నట్టు కథనం. రాజీయే ఉత్తమం అన్నది సాక్షి బ్యానర్గా హైలైట్ చేస్తున్నట్టు కథనం. అయోధ్య వివాదాస్పద అంశానికి సంబంధించిన పరిష్కారం చర్చలతోనే చేసుకోండి అంటూ సుప్రీం చెప్పినటువంటి మాటలని హైలైట్ చేస్తుంది. 1528 నుంచి 2017 వరకు ఉన్న అన్ని పరిణామాలను కూడా గమనించిన తర్వాత కీలకమైన నిర్ణయం తీసుకోండి, ఇరు వర్గాలు కూడా చర్చలతో ఈ అంశాన్ని పరిష్కరించుకోండి అంటూ కోర్టు చెప్పిన మాటలు. అలాగే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నిధి అంటూ ఇంతకాలం ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉండేది, దాని స్థానంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నిన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ముసాయిదాకి ఆమోద ముద్ర పడింది. ఈరోజు ఆ అంశాన్ని శాసనసభ దృష్టి కూడా తీసుకురాబోతున్నారు. ఆ విషయాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి ప్రధానంగా పేజీలో. అలాగే ఏపీలో దిమ్మ తిరిగే తీర్పిచ్చిన టీచర్లు, గ్రాడ్యుయేట్స్, బాబుకు షాక్ అంటూ ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పతనం ప్రారంభమైంది అని చెప్పి స్పష్టమైన సంకేతాలకి ఇది ఒక ఉదాహరణ అన్నది సాక్షి ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తున్నటువంటి కథనం. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలకు వస్తే ఓరుగల్లులో ప్రగతి గర్జన అంటూ ఓరుగల్లు వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలపెట్టిన భారీ బహిరంగ సభకు సంబంధించిన వివరాలు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ జరగబోతుంది. దానికి సంబంధించిన వివరాలు హైలైట్ అవుతున్నాయి నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో. అలాగే ఎస్సీ ఎస్టీ ప్రత్యేక నిధికి విప్లవాత్మకమైనటువంటి బిల్లుని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సభలో ఇంట్రడ్యూస్ చేయబోతుంది. నిన్న కేబినెట్ దానికి ఆమోదముద్ర వేసినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ పేజీలో. పత్రికలు వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణసాగర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే ప్రతాప్ రెడ్డి టీడీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్రవి ఆ పార్టీ ముఖ్య నేత, కిషోర్ టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మళ్ళీ మనతో పాటు చర్చలో అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు సుప్రీం చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య, అయోధ్య లాంటి అత్యంత వివాదాస్పదమైన, క్లిష్టమైన, సంక్లిష్టమైనటువంటి ఒక సమస్యకి పరిష్కారం చర్చల ద్వారానే సయోధ్యతోనే ఈ అంశాన్ని పరిష్కరించుకోండి అయోధ్య వివాదాన్ని అంటూ సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలు. ముందుగా దగ్గర మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. కేంద్రంలో కూడా ప్రధాన ప్రతిపక్షం మీది. మీ పార్టీ సుదీర్ఘకాలంగా కొంత ప్రయత్నం చేసింది, మీ పార్టీ ఆరోపణలు కూడా ఎదుర్కొంది. పివినేశ్వరరావు దాని మీద తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. బీజేపీ పొలిటిసైజ్ కూడా చేసేటువంటి ప్రయత్నం, పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి సందర్భంలో అల్టిమేట్గా దీని ఒక చర్చల ద్వారా పరిష్కారం కావాలి అంటూ సుప్రీం చెప్పినటువంటి మాటలు ఆ దిశగా అడుగులు పడే ఆస్కారం ఉందంటారా? పడే అవకాశం ఉందా లేదో కానీ దాన్ని మాత్రం స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇది సున్నితమైన మతపరమైనటువంటి సెంటిమెంట్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇది ఎప్పుడూ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిరంతరం
అనేక మలుపులు తిరుగుతూ ఈ దశకు వచ్చింది. సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి కోర్టు దాని మీద ఇప్పుడు ఒక నిర్ణయాన్ని ప్రకటించుంటే ఇంకో రకంగా మళ్ళీ దేశంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు అభిప్రాయ భేదాలు తెచ్చుకొని మళ్ళీ దేశంలో అశాంతిని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అది లేకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోండి. అవసరమైతే సుప్రీంకోర్టు జడ్జిగా నేను కూడా వస్తానని, తర్వాత ఇతర జడ్జెస్ కూడా దీన్ని పరిష్కారం చేయడానికి ముందుకొస్తామని చెప్పడం అనేది మన న్యాయ వ్యవస్థను కూడా మనం గౌరవించాలి అనేటటువంటి గొప్ప చర్చ ఒక తీర్పుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది చర్చల ద్వారా, అంటే సున్నీ ఏదో ఒక సంస్థ ఉంది ముస్లిమ్స్కి, ఆ సంస్థ మాదని అంటున్నారు. హిందూ మహాసభ మొత్తం భారతదేశంలో ఉన్న సభ, అది మాది అని చెప్తున్నారు. అటుపక్కన ఇటుపక్కన ఉన్నటువంటి పెద్దలు మధ్యలో ఇంకా వేరే పెద్దలు కూర్చొని చర్చ చేసుకొని ఒక పరిష్కారానికి వచ్చే విధంగా చేయాలనేది చెప్పటం ఒక స్వాగతించేటటువంటి. కానీ వైరు వర్గాలు కూడా మీరు చెప్పినటువంటి ఆ 2 వర్గాలు కూడా సుప్రీం తీర్పుని అంగీకరించడానికి సిద్ధంగా లేవు. ఒక్క విషయం, సుప్రీం ఇచ్చినటువంటి సూచనలు పరిగణలో తీసుకోవడానికి సిద్ధంగా లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటే తప్ప ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించే పరిస్థితి కనిపించట్లేదు. సుప్రీం సూచన చేసింది కరెక్టే, కానీ 2 వర్గాలు ఒప్పుకోవట్లేదు కదా. ఆ సూచనను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు ముందుకు పోవాలి తప్ప మరి ఇప్పుడు కోర్టే నేనే నామినేట్ చేస్తాను మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఒకరిని చేసినట్టు కాకుండా ఒక మార్గాన్ని సూచించింది. ఆ మార్గం కూడా న్యాయబద్ధంగా సూచించింది అనేది అన్ని పార్టీలు కూడా ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ముస్లిమ్స్ని మీరు వదులుకోవని చెప్పలేదు, హిందూస్ని మీరు వదులుకోవని చెప్పలేదు. మీ ఇద్దరు కూర్చొని ఆయన ఇంకో మాట కూడా చెప్పినట్టుగా పేపర్లో చదివాం, ఒకళ్ళు కొంచెం కిందకి దిగండి, ఒకళ్ళు కొంచెం పైకి పోతండి, కొంచెం ఇచ్చిపుచ్చుకునే పదం. ఇంకోటి, మనకు ఊళ్ళల్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, భార్యాభర్తల సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు సమస్యను పరిష్కారం అయ్యేంతవరకు ఎవరు ఒప్పుకోరు. భార్య ఒప్పుకోదు, భర్త ఒప్పుకోదు. కానీ పెద్ద మనుషులు కూర్చొని వాళ్ళ తరపున వీళ్ళ తరపున ఒకళ్ళని కిందకి ఒకళ్ళని పైకి లేపి ఓకే మీరు ఇట్లా ఉండండి అని చెప్తే అప్పుడు ఒప్పుకుంటారు. అదే పరిస్థితి ఇప్పుడు ఒప్పుకోవాలా? ఇది ముఖ్యమైన సమస్య కాదు, ఇది మతపరమైనటువంటి సమస్య. దీన్ని ఏదో ఒక పరిష్కారం చేసుకునే దిశకు వచ్చిందని మేము అనుకుంటున్నాం, రావాలని కూడా కోరుకుంటున్నాం. దీంట్లో రాజకీయాలని మళ్ళీ చొచ్చించి దీన్ని చెడిపోయే విధంగా ఏ పార్టీలు కూడా చేయటం మంచిది కాదని నా ఉద్దేశం అని అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా దీని వెనక రాజకీయమే ఉంటున్నటువంటి ఆస్కారం ఉంటుంది కదా సహజంగానే. అక్కడ గొడవ అంతా కూడా రైట్. ఆ విషయంలో దేశంలో జరిగిన పరిస్థితులు మనం దృష్టిలో పెట్టుకుంటే ఇంతకు మంచి జరగాలని కోరుకుంటారు రవి గారు, కరెక్టే కాదనట్లేదు. కానీ రాజకీయం జరగద్దు అంటే రాజకీయమే జరుగుతుంది గడిచిన కొన్ని దశాబ్దాలుగా. చెప్పాను మురళి గారు, మీరు అనకపోతే నేను కోర్టు చేసిన వ్యాఖ్యలు కదా, మీరు చెప్పేది కదా, నేను చెప్పేది కాదు కదా. రైట్. ఒకసారి చెప్పేది నేను చెప్తున్నాను. వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి ఒక సమస్య పట్ల స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని న్యాయ వ్యవస్థ, అది భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీం న్యాయ వ్యవస్థ ప్రకటించడానికే ఇబ్బంది పడుతూ సయోధ్య కుదుర్చుకోండి అని చెప్పిందంటేనే ఈ సమస్య ఎంత క్లిష్టతరమైనటువంటి అర్థమైంది. మీరు చెప్పినటువంటిది ఇప్పుడు మీరే అన్నారు పేపర్లో వచ్చిన 1528 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుందని, దాదాపు 500 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ, భారతదేశం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూ. దాని పట్ల ఒక స్పష్టమైనటువంటి ప్రకటన లేకపోతే ఇది న్యాయం అని చెప్పేసి వస్తే మళ్ళీ దేశంలో అల్లర్లు మత ఘర్షణ చెలరేగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. అవసరమైతే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నా, మిగతా న్యాయ నిపుణుల యొక్క సలహాలు తీసుకుని చెప్పారు, బాగానే ఉంది. కానీ సూత్రప్రాయంగా దాన్ని కొంతమంది అంగీకరించినట్టు, కొంతమంది అంగీకరించినట్టు 2 రకమైనటువంటి మిశ్రమ స్పందన వచ్చింది. పూర్తిగా వ్యతిరేకించినట్టు రాలేదు, పూర్తిగా మేము ఒప్పుకుంటున్నట్టుగా రాలేదు. కాబట్టి ఉన్నటువంటి విషయాన్ని ఏమాత్రం అవకాశం దొరికినా 100% ఏ పక్షమైనా సరే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేయాలి కాబట్టి రాజకీయంగా వాడుకోవడానికే ప్రయత్నిస్తాయి. దాని మీద పెద్దగా చర్చ, దానికి ఇంకో తిరిగి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఉన్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూని కనుక తొందరగా సెటిల్ చేసుకోగలిగితే 100% ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తిగా ప్రజల కోసం న్యాయం జరిగే విధంగా ఒక డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అది సామరస్యపూర్వకంగా కనుక వారు చెప్పినట్టు కనుక సమస్య పరిష్కారం అయితే ఇంకా బాగుంటుందని చెప్పి ఆశిస్తాం. అంటే యావత్ భారతదేశంలో ప్రతి వ్యక్తికి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది. ముఖ్యంగా మన యావత్ ఈ దేశంలో ప్రతి గ్రామంలో ఒక రచ్చబండ ఉంటుంది. ఆ రచ్చబండలో కోర్టుకు రాని సమస్యలు ఎన్నో పరిష్కారం అవుతుంటాయి. ఆ రచ్చబండ కార్యక్రమంలో రచ్చబండలో గ్రామంలో ఉండేటువంటి పెద్దలు ఆ గ్రామంలో ఉండే సమస్యలను పరిష్కరిస్తుంటారు. ఇలా తీసుకున్న సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కూడా ఆ విధంగానే ఉంది. సుప్రీంకోర్టు కూడా ఎట్టి పరిస్థితులు ఎంత కోర్టు ఉన్నా, ఎంత సుప్రీంకోర్టు ఉన్నా, ఎంత హైకోర్టు ఉన్నా, ఎంతమంది న్యాయవాదులు ఉన్నా పరిష్కారం లభించాల్సింది సయోధ్యదారుని. ఒకరు ఒప్పుకున్నప్పుడే, ఒకరు కలిసినప్పుడే. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి సమస్య.
ఈ సమస్య డిసెంబర్ 92 డిసెంబర్ 6 నాడు పెద్ద ఎత్తున యావత్ భారతదేశంలో పెద్ద సమస్యగా పరిగణించబడింది. దాని ద్వారానే బీజేపీ ఒకసారి అధికారంలోకి కూడా వచ్చింది. ఇది రాజకీయ కోణంగా ఆలోచించకుండా ఈ యావత్ భారతదేశం దాదాపు 130 కోట్ల జనాభా, అందరూ అనుకుంటున్నటువంటి మాట మోదీ వచ్చిన తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. 130 కోట్ల మంది ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ కేంద్రంలో కూడా ఉంది కాబట్టి ఒక పెద్ద మనిషిగా ఒక హిందూ ప్రధానిగా ఆయన ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఆస్కారం, ప్రతి వ్యక్తి ఈ కూడా ఈ విషయంలో సమస్య కూర్చోబెట్టేటువంటి ఆస్కారం కూడా లేకపోలేదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఆ రకంగా జరిగే ఆస్కారం ఉందా? ఇప్పుడు యావత్ ఇవాళ రాజకీయాలలో మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా యావత్ ప్రతి భారతీయుడు కూడా ఈ సమస్య పరిష్కారం కావాలి, ఈ సమస్య పెండింగ్లో ఉండొద్దు అని చెప్పి కోరుకుంటున్నారు. ఇలా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా యావత్ భారతదేశం స్వాగతిస్తున్నది. ప్రతి వ్యక్తి కూడా స్వాగతిస్తున్నాడు. కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉన్నారు. కాబట్టి పెద్దలు చెప్పినట్టు అంతే కదా, ఈ సమస్య పరిష్కారం కావాలే కోరుకుంటారు కదా, ఎవరు చెడగొట్టాలి అనుకోరు కదా. సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వాలు, కోర్టులు, మరి మత పెద్దలు కూడా ఈ సమన్వయంతో ముందుకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించడం బాగుంటుందని నా అభిప్రాయం. సార్ అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి ఇనిషియేషన్ ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పొచ్చు, బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వస్తారు ఖచ్చితంగా కేంద్రం పాత్ర చాలా కీలకమైనటువంటి ఆస్కారం ఉంది కదా. అంటే నిన్న సుప్రీంకోర్టు చేసిన సూచన చారిత్రాత్మకం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏం జరిగింది అంటే ఈ పార్టీలు ఏదైతే డిస్ప్యూటింగ్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళు మనం బయట అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుందామా, మనం ఏమైనా సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఏమైనా చేసుకుందామా, సెటిల్ చేసుకుందామా అనే పరిస్థితిలో ఉన్నప్పటికీ దానికి ఒక లెజిటిమసీ లేకుండా ఉండేది. అయితే ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టే ఒక సూచన ఇవ్వడం, అదొక మార్గదర్శకంగా మనం కాన్స్టిట్యూషనల్గా కూడా తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా వారు కొంచెం వాలంటీరింగ్ చేసి నేను కూడా వచ్చి ఆర్బిట్రేటర్గా కూర్చోడానికి మా జస్టిస్లు కూడా ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు జస్టిస్లు వారు కూడా వచ్చి కూర్చోడానికి రెడీగా ఉన్నారు అని చెప్పడం, దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉన్నది. అయితే నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించింది, కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించడం చాలా మంచి పరిణామం. అలాగే ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బాబ్రీ కమిటీ ఈ మూడు కూడా స్వాగతించినాయి. ఇక్కడ ఎవరు కూడా డిస్ప్యూట్ చేయలేదని. కానీ ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే అవసరం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు ఇప్పుడు ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టు వదిలిపెట్టి వాళ్ళు ఆర్బిట్రేషన్ చేసి ఇద్దరు ఎవరైతే విహెచ్పి, బాబ్రీ కమిటీ, రామ్ జన్మభూమి కమిటీ ఏదైతే ఉన్నదో వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని కొంచెం ఆ కన్సెషనల్ మైండ్ సెట్తో పోతే వాళ్ళు ఇద్దరు కూడా 2 మందిరాలు కూడా కావాలని కోరుకుంటా ఉన్నాం. అటు రామ మందిరం కూడా కావాలి, ఇటు బాబ్రీ మసీద్ కూడా కావాలన్నదే విహెచ్పి కానివ్వండి. అంటే ఏదో ఒకటే ఉండాలి ఇంకోటి ఉండొద్దు అని కూడా అంటానులే విహెచ్పి. గతంలో సోమేశ్వర ఆలయం విషయంలో ఇట్లాగే ఒక వాదం వస్తే ఇద్దరిని కూర్చోపెట్టి ఒక పరిష్కారం గతంలో కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది. దానివల్ల 2 మా ప్రార్థనాలయాలు అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక ఆస్కారం ఏర్పడింది. అంటే బాబ్రీ కమిటీ అనేది ఏంటంటే అదే స్థలంలో కావాలని. ఇప్పుడు రామజన్మభూమి కమిటీ చేసేదంటే మేము మీకు వేరే స్థలం అలాట్ చేస్తాం, దీనికి హిస్టారిక్ ఇంపార్టెన్స్ ఉన్నది కాబట్టి మీరు అక్కడికి పోమని వారంటా ఉన్నారు. ఇప్పుడు చూడాలి మధ్యవర్తిత్వం ఏదైనా మంచిగా జరిగితే వాళ్ళు అది ఒప్పుకుంటే. ఎందుకంటే ఇది ఒక మందిరానికి సంబంధించిన విషయం. ఇది సమస్య జటిలమైంది మనోభావాలతో, మత ప్రాతిపదికతో, రాజకీయంతో. కానీ ఆ జటిలత్వాన్ని మనం సులభతరం చేయగలుగుతామా, దాన్ని సింప్లిఫై చేసి సొల్యూషన్ కనుగొలుగుతామా అన్నది పెద్ద మనసుతోనే ఎవరో ఒకరు చేయాల్సిన అవసరం ఉన్నది. అక్కడే ఉంది వ్యవహారం అంతా కూడా. ఆ ల్యాండే కావాలి అని, ఆ ల్యాండ్లో 2 ప్రార్థనాలయాలు ఉంటే ఇబ్బంది లేదు అనేటువంటి ఒక సొల్యూషన్. అసలు డిస్ప్యూటే లేకపోతే ఎంతకాలం నుంచి ఇది ఎందుకు ఉందనే విషయాన్ని అందరూ గమనించారు. ఎంత పెద్ద డిస్ప్యూట్ ఉందంటే దాని మీద ఏదైనా సుప్రీంకోర్టులో ఒక నిర్ణయం ఇస్తే ఈ దేశంలో సెంటిమెంట్ ఫ్లేర్ అప్ అయితే ఎవరో మాకు అన్యాయం జరిగిందని మాకు అనేది అంత పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ చెప్పినటువంటి సూచన కూడా ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాగానే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మరి ఎవరు చేయాలా? సుప్రీంకోర్టు ఎవరికో అరెస్ట్ చేయాలని ఆర్డర్ ఇచ్చింది అనుకో, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అది రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయాలా, కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం చేయాలా. కానీ కేంద్ర జోక్యం ఎంత పరిమితంగా ఉంటే అంత మంచిది. జోక్యం అనేది ఇంకో రకంగా అది కాదు, ఇది ఇంప్లిమెంట్, ఇది ఆర్డర్, ఇది ఊరికనే చెప్పలేదు, చాలా పెద్ద ఓపెన్గా చెప్పాడు ఆయన. ఎంత క్లియర్గా చెప్పాడంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఆయన ఎవరినైనా ఒకళ్ళని పెట్టేసి ఈయన చేస్తారని చెప్పుంటే ఆయన్ని చేసే ఇరు వర్గాలని కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళని చేయటానికి కావాల్సిన ఇనిషియేట్ చేసేటటువంటి వ్యవస్థ ఐదర్ ఇట్ షుడ్ బి స్టేట్ గవర్నమెంట్, ఇట్ షుడ్ బి సెంట్రల్ గవర్నమెంట్. లేకపోతే ఇప్పుడు పార్టీలకు వదిలిపెట్టడానికి కూడా లేదు కదా. దాని మీద కూర్చునేటప్పుడు అది కూడా సుప్రీంకోర్టు జడ్జిని, ఆయన చీఫ్ జస్టిస్ని, వేరే జడ్జెస్ని
కన్సల్ట్ చేసి వారి ద్వారా ఏది చేయాలో చేసేది మళ్ళీ ప్రభుత్వమే చేయాలి. వాళ్ళే దిగి పని చేయలేరు, వాళ్ళు ఎప్పుడు దాన్ని సహకరిస్తుంటారు. అటువంటి పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను. ఇదేదో మోడీ గారు వచ్చి పూర్తి మెజార్టీ ఉందను, ఇంకెవరో యోగి ఆదిత్యనాథ్ గారు పూర్తి మెజార్టీ ఉంటేనో అయ్యేటట్టు ఉంటే వాళ్ళే ఒక ఆర్డినెన్స్ ఇచ్చి లేకపోతే వాళ్ళే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అయిపోయేది. అది కాదు. నేను రవి గారికి అందుకని రవి గారు కానీ వారి పార్టీ కానీ ఇట్లాంటి ఇష్యూస్ రేజ్ చేస్తారనే ప్రభుత్వం నేను అనలేదు, ఒక నిమిషం వారు అన్నారని చెప్తున్నాను. మురళి గారు ఏమన్నాడంటే ఆయన పూర్తి మెజార్టీ ఉంది చెప్పి ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయాలి కదా ఇప్పుడు చేయాలని చెప్తున్నాను. అర్థం చేసుకోవాలి. నేను ఏం చెప్తున్నానంటే దేర్ మస్ట్ బి సంబడి హూ హాస్ టు టేక్ ది యాక్షన్. మరి ఆ యాక్షన్ గవర్నమెంట్ లో ఎవరు ఉంటే వాళ్ళే తీసుకుంటారు. దానికి తప్పే ఉంది? తప్పేం లేదు. నేను అన్నది ఎందుకంటే పరిమిత ఇంటర్వెన్షన్ ఎందుకు ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అంటే రెండు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ నడిపిస్తా ఉన్నది. కాబట్టి కొంచెం దాన్ని రాజకీయం వద్దు అనుకున్నప్పుడు నేను అన్నదానికి ఒక రీజన్ ఉంది. రవి గారు ఒక సెకండ్, నేనేమంటున్నా అంటే అక్కడ మార్గదర్శకం సూచన మాత్రం, ఇది ఆర్డర్ కాదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే అది బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్. నిన్న వారు ఏం చేసిందంటే వాద్యాన్ని వారు అడ్జర్న్ చేస్తూ వారు అన్న సూచన మార్గదర్శకం, అంతకు తప్పితే అది పెద్ద మనిషి కాబట్టి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబట్టి దాన్ని తప్పకుండా కూడా రెండు పార్టీలు ఉన్నాయి అక్కడ. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ ప్రాసిక్యూటింగ్ అథారిటీగా, అక్కడ లోకల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నది. అంతకు తప్పించి ఇష్యూస్ ఏంటంటే వారింగ్ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఆ వారింగ్ ఫ్యాక్షన్స్లో విహెచ్పి ఉన్నది, రామ్ జన్మభూమి కమిటీ ఉన్నది, బాబ్రీ కమిటీ ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఉన్నది, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూర్చొని చేయడానికి ఆ ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ కేంద్రం అక్కడ పెట్టింది అనుకోండి, ఇంటర్లాక్యూటర్నో లేకపోతే ఒక అడ్జుడికేటర్నో, అక్కడ ఇష్యూ వస్తుంది అని చెప్తాం. కాబట్టి రెండు రాష్ట్రం కేంద్రం భారతీయ జనతా పార్టీ పాలన నడుస్తుంది కాబట్టి కొంచెం తక్కువ ఇంటర్వెన్షనే మంచిది అని చెప్తాం. ప్రభుత్వాలు ఎప్పుడు పార్టీల పేరుతోనే వస్తాయి, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. బాధ్యత మాత్రం పార్టీలకు అతీతంగా ఉంటుంది. ఇవాళ సూచన అనేది కూడా రవి గారు ఇక్కడ ఏ మాట్లాడినా కూడా అదే సార్ మీరు చెప్పే మాట ఏం మాట్లాడినా కూడా అటు కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ఉంది కాబట్టి అనేటువంటి ఒక అనుమానాస్పద కోణంలో చూసే ఆస్కారం ఉంది కదా అన్నమాట. అట్లని బాధ్యత నుంచి పక్క పోయే బాధ్యత వేరు, అంతే కదా, ఆ ఆలోచన వేరు. ఇవాళ మామూలుగా జస్ట్ పాసింగ్ రిమార్క్స్ చేయలేదు సుప్రీంకోర్టులో. చాలా స్పష్టంగా ఈ సమస్యని బయట ఒక సూచన డైరెక్షన్ లాగానే ఉంది. దీన్ని కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే అదే కదా, దాని మీద కొంత చేయడానికి కావాల్సిన పరిస్థితిని ఎవరు క్రియేట్ చేయాలి, అది ఎవరు స్వాగతిస్తున్నానని చెప్పాను. అల్టిమేట్ గా ఇందాక మురళి గారు చెప్పినట్టు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కొంతమంది వేచి చూస్తున్నారని చెప్పేసి అన్నారు. వాస్తవం అయ్యుండొచ్చు, చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతున్న సందర్భంలో ఈ సమస్యను కూడా ఈ జటిలత్వం నుంచి సులభతరంకు తీసుకొని వచ్చి సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటాం. అదే సందర్భంలో సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఇచ్చినటువంటి సూచననే మార్గదర్శకత్వమే అనుకోండి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇరు వర్గాలు దానితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తేనే ఈ సమస్య ఉండి అందరూ సహకరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది తప్పితే దానికి ఇంటర్వెన్షన్ అంటే 100% పార్టీగా ప్రభుత్వంలో పనిచేసినటువంటి క్రమంలో రకరకాల ఆరోపణలు వస్తాయి. అంత మాత్రం చేత మనం పని చేయకుండా ముందుకు పోల్సిన అవసరం లేదు. 100% ఇంటర్వెన్షన్ ఉండాల్సిందే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలది. అదే సందర్భంలో కలిసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాల్సిన విధంగా ఒక న్యూట్రల్ ప్రాసెస్లో ముందుకు పోతే మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. వాస్తవంగా ఇప్పుడు ఇవాళ ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి అటు హిందువులు కానీ ఇటు ముస్లిమ్స్ కానీ రెండు వర్గాలకు సంబంధించినటువంటి మత పెద్దలు ముందుకు వచ్చేసి సుప్రీంకోర్టు ఏదైతే సూచనలు చేసిందో దానికి ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు కావచ్చు, అవి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్నా లేకపోతే ఇంకెవరు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు రెండు రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ది, సెంట్రల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. రెండు గవర్నమెంట్లు వాళ్ళే ఉన్నాయి కాబట్టి కొంచెం జంకుతోంది. కానీ అందుకోసమే కదా ఇప్పుడు ఏం చేసినా కూడా ఇది బీజేపీ ప్రభుత్వం ఏమాత్రము అటు బీజేపీ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయిందని ప్రజలలోకి వచ్చినట్టయితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టే ఒక
మార్గదర్శకంగా ముందుకు వచ్చేసి దానికి ఇంటర్నల్గా పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు తప్పకుండా సహకరించాల్సిందే. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను వీళ్ళు స్వాగతించాల్సిందే. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా యావత్ దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టుకు అందరూ సహకరించాల్సిందే. అన్ని కుల మతాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది. దాదాపుగా ఇది దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి సమస్య. ఇది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నలుగుతున్నటువంటి సమస్య. ఇప్పుడు ఒకరు తగ్గి ఒకరు హెచ్చి అని కాకుండా సమస్యను పరిష్కరించే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2 మందిరాలు ఒకే దగ్గర నిర్మించడం వల్ల కూడా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు గడబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఎవరో ఒకరు తగ్గి అదే సిటీలో ముఖ్యమైన ప్రాంతంలో మరి అంతకు 2 ఇంతలు ల్యాండ్ తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ 2 ఎకరాలు వస్తుందంటే 4 ఎకరాలు 5 ఎకరాలు తీసుకున్నా అక్కడే కావాలని భీష్మించడం వల్ల భవిష్యత్తులో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సమస్యను పరిష్కరించే దిశగా భగవంతుడి ఇక్కడ రాముడిని పూజించిన దేవుడు ఒకడే అనేటువంటి కరెక్ట్ కాదంటలేదు. కానీ ఇక్కడ సెంటిమెంట్ కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పటికీ మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరో ఒకరు తగ్గాల్సిన అవసరం ఉంది. ఎవరు తగ్గకపోతే సమస్య పరిష్కారం తప్పకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి 2 వర్గాలు కూడా సానుకూలంగా ఉండాలని చెప్పి సోమేశ్వరాలయం ఇలా ఒక పరిష్కారం ఉంది అనేది ఎవరు తగ్గకపోతే అంటున్నారు కదా, అక్కడ తగ్గారు కదా, అప్పుడు ఎప్పుడు ఒప్పుకోలేదు ముందు వాళ్ళు, అంతేగా. మరి ఇప్పుడు కూడా ఒప్పుకుంటారు. మనం లేరు ఒప్పుకోరు అంటే ఒప్పుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఒప్పుకుంటారు. మంచిదే కదా, పరిష్కారం రావాలి కదా. సుప్రీంకోర్టు ఒక అడుగు తగ్గండి, ఒక అడుగు పెరగండి, లేకపోతే అడుగు తగ్గండి, దేవుడు లేడని ఎవరు చెప్పడం, ఆయన దేవుడు ఉన్నాడు అంటున్నారు, ఏనా దేవుడు అంటారు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిష్కారం కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేసేటువంటి ఆస్కారం ఉందా? ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఈరోజు కీలకమైనటువంటి బిల్లు చట్టసభకి వచ్చేటువంటి ఆస్కారం ఉన్నటువంటి సందర్భంలో ముందుగా కిషోర్ గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. కిషోర్ గారు, అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి? ఉన్నటువంటి బడ్జెట్ నాన్ ప్లాన్ నుంచి ప్రగతి పద్ధతి నిర్వహణ పద్ధతిగా మారింది. కాబట్టి ప్లాన్ ఉన్నప్పుడే సబ్ ప్లాన్ ఉండడం అనేటువంటి సబబు కాబట్టి ఎస్సీ సబ్ ప్లాన్ యాక్ట్ని ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ప్రత్యేక నిధి కింద మారుస్తూ ఆ చట్టాన్ని తీసుకురావాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఆలోచన చేసింది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం, తర్వాత దానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారితో తర్వాత చంద్రబాబు గారితో వాళ్ళందరితో పాటు కమిటీ వేసి మొత్తం ఎపిసోడ్లో చాలా కీలకమైన అతి ముఖ్యమైనటువంటి అంశం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సప్లాన్ ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట, ఆ రోజు ఉన్నటువంటి ఫండ్స్ ల్యాప్స్ అవ్వకుండా అవి క్యారీ ఫార్వర్డ్ అయ్యేలా ఒక మెకానిజం ఉండాలి అని చెప్పి. ఆ మెకానిజం ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. నిధులు ల్యాప్స్ అవ్వకూడదు అనేటువంటి మాట. బట్ ఈసారి ఈ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన ఆ ప్రొటెక్షన్ లేకపోతే దాని అల్టిమేట్గా దాని పర్పస్ 100% ఆ ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు 100% క్యారీ ఫార్వర్డ్ ప్రొటెక్షన్ ఉన్నది. గతంలో ఉన్నటువంటి చట్టానికి ఇంకా పటిష్టమైనటువంటి మెరుగులు దిద్ది దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను సబ్ కమిటీకి సంబంధించినటువంటి ఐసీ సబ్ ప్లాన్ డిస్కషన్లో కమిటీ మెంబర్ కూడా ఉన్నారు కాబట్టి శాసనసభ్యులు మీరు 100% క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఒక టెక్నికాలిటీ మనం తెలుసుకోవాల్సింది. క్యారీ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు ఒక ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి ఒక 10,000 కోట్లు ఒకవేళ బడ్జెట్లో కనుక కేటాయిస్తే, మొత్తం బడ్జెట్ 1,00,000 కోట్లు అనుకుంటే 10,000 కోట్లు కనుక కేటాయిస్తే మొత్తం బడ్జెట్లో ఒక 70,000 కోట్లు ఖర్చు అయితే ఈ 10,000 కోట్లలో 7,000 కోట్లు ఖర్చు కావాలి. అంటే రేషియో మొత్తం బడ్జెట్లో ఎంత రేషియో అయితే ఖర్చు అవుతుందో అంత రేషియోలో ఈ ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఖర్చు కావాలి. అంటే 70,000 crores కనుక ఖర్చు అయితే 7,000 crores ఇక్కడ ఖర్చు కావాలి ఈ 10,000 కోట్లు. ఒకవేళ 7,000 crores అంత ఖర్చు కాకుండా 4,000 కోట్లు కనుక ఖర్చు అయితే ఆ మిగిలిన 3,000 కోట్లను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఇక్కడ ప్రపోర్షనెట్గా క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అబ్సల్యూట్లీ ప్రపోర్షనెట్గా క్యారీ ఫార్వర్డ్ చేయాలనేటువంటిది ఇక్కడ మిగిలింది. ఖర్చు కావాల్సిన దాంట్లో మిగిలిందని 10,000 కోట్లలో 4,000 అయింది కాబట్టి మిగిలిన 6,000 క్యారీ ఫార్వర్డ్ చేయాలి కాదు. ఓవరాల్ బడ్జెట్ సైజ్ బట్టి ప్రపోర్షనెట్గా ఈక్వల్ ఖర్చు కావాలి. ఒకవేళ దాంట్లో ఖర్చు అక్కడ మిగిలిపోయిన మొత్తం ఏదైనా ఉంటే దానికి ఎందుకంటే అదొక పెద్ద ప్రాబ్లం ఉండే కదా కిషోర్ గారు. వాస్తవం ఇప్పుడు మన సైజ్ బడ్జెట్ సైజ్ ఏమో 1,30,0 కోట్లు 1,50,000 కోట్లు 1,40,000 కోట్లు పెట్టుకుంటున్నాం. వాస్తవానికి అవుతుంది 70,000 కోట్లు 80,000 కోట్ల దగ్గర క్లోజ్ అవుతుంది సబ్జెక్టు. ఆ ఖర్చును బట్టి ఆ ప్రపోర్షనేట్గా ఉండేటువంటి మిగిలిపోయినటువంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా ఒక 20% 15% తక్కువే ఉంటున్నాయి కదా. అవునవును. దానికోసం అని చెప్పేసి గతంలో అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చి ఏ డిపార్ట్మెంట్ 15% ఖర్చు పెట్టిందా లేదా చూడని చెప్పేసి పిఆర్ ఆర్ఎండ్బి ఐబి అందరికి ఇచ్చేసి వాడు రోడ్ వేసేసి దీని మీద కూడా సీల్ నడుస్తున్నారు కాబట్టి దీని కోట కట్ చేస్తా, ఇరిగేషన్లో మేము చెరువులు పూడిక తీస్తాం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని పక్కగా పెడుతూ ఈ యొక్క మొత్తం నిధిని కూడా ఎస్సీ డెవలప్మెంట్ శాఖ దగ్గర పెట్టి
వీరి ద్వారానే ఫండ్స్ రిలీజ్ చేసి ఒక నోడల్ ఏజెన్సీ పెట్టి వారినే మంత్రి గారిని చైర్మన్గా పెట్టి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. మంచి మార్పులు జరుగుతూ ఉన్నాయి. 100% ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి విధంగానే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీ అబ్జర్వేషన్ విషయం అంటే ఇప్పుడు పేర్లు మార్చినంత మాత్రాన చిత్తశుద్ధిని మనం ఎస్టాబ్లిష్ చేయలేం. ఎందుకంటే 3 సంవత్సరాలు జరిగినప్పటికీ 3 బడ్జెట్లలో కూడా అసైన్డ్ అమౌంట్స్, అలొకేటెడ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో 20% కంటే ఎక్కువ వీళ్ళు ఖర్చు పెట్టలేకపోయారు. అది ఈ సబ్ ప్లాన్లు లేకపోయినా కూడా వాళ్ళు అలొకేట్ చేసిన ఎస్సీ ఎస్టీ ఫండ్ కానివ్వండి, బీసీల ఫండ్ కానివ్వండి, ఎక్కడ కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. అది మీరు అన్నట్టు ఫడ్జ్డ్ బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఆ బడ్జెట్ సగం కంటే ఎక్కువ చేసి చూపిస్తూ ఉంటే, అంటే మొత్తం 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే లక్ష కోట్ల బడ్జెట్ని దాన్ని తీసుకొని వచ్చి 1,12,000, 1,30,000, 1,40,000, 3 లక్షలైంది. అంటే దానిలో ఏమర్థం అవుతుందంటే ఖర్చు పెడతలేరు అంటే ప్రజలకు అర్థం కావాలి, అరే పైసలు ఎందుకు ఖర్చు పెడతలేరు అనుకోవచ్చు వాళ్ళు. అసలు పైసలు లేవు. లేనిది చూపించేసరికి మనకి ఖర్చు ఎట్లా పెట్టరాదు ఒకటి. రెండో డీవియేషన్ ఏమైతే ఉన్నది, మీరు ఎక్కడెక్కడైతే అలొకేట్ చేస్తూ ఉన్నారో అక్కడక్కడి నుంచి దాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు ఉన్న ఫండ్స్ని కూడా ఖర్చు పెడతలేరు, లేని ఫండ్స్ ఎట్లా ఖర్చు పెట్టలేరు. కాబట్టి ఇక్కడ 2 డీవియేషన్స్ జరుగుతూ ఉన్నాయి విచ్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ 12% రిజర్వేషన్ అనేదానికి నిన్న ఇప్పుడు మన రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం ఇచ్చినట్టు దాన్ని ఎస్టీలతో కలిపేసేసి, అంటే ఇది ఏమైతే దీనంత లో లెవెల్ రాజకీయం ఇంకా ఏ రాష్ట్రంలో జరుగుతలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక నిమిషం మురళి గారు, ఇక్కడ ఇష్యూ ఏంది అంటే ఇది రాజ్యాంగ బద్ధత లేని విషయం. ఇంతకుముందు ఒక కమిటీని వేశారు, ఆ కమిటీకి చట్టబద్ధత లేదు, రాజ్యాంగ బద్ధత లేదు. దాని తర్వాత ఇప్పుడు కమిషన్ వేసినారు. ఆ కమిషన్ పోయి బీసీలను కలుస్తున్నామని చెప్పి అంటే బీసీలు ఒప్పుకుంటారా? మీరు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకం ఏమున్నది అంటే మీకు 22.5% ఎస్సీ ఎస్టీలకి, 27% ఓబీసీస్కి, మొత్తం కలిపి 49.5% వచ్చే విధంగా సెంట్రల్ గైడెన్స్ ఉన్నది. అయితే మనం చేస్తున్నది ఏంది, మీరు ఎక్కడన్నా మీరు దానిలో ఎట్లన్నా మానిటర్ చేసుకోవచ్చు. తమిళనాడులో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు, తమిళనాడులో ఆల్రెడీ 50% క్రాస్ అయ్యే ఆస్కారం లేకపోలేదు, అది స్టేట్స్కే ఇవ్వడానికి కదా సీఎం గారు. నేనేమంటున్నాను మురళీజీ, ఈ 49.5%లో మీరు ఏ విధంగానైనా మీరు రీఅలొకేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకున్న డెమోగ్రాఫిక్స్ని బట్టి. అయితే ఏం చేసినారు, జియో 16 11 మార్చ్ 2015కి తీసుకొని వచ్చారు. ఏబిసిడిఈ అని బీసీలలో డిఫరెంట్ గ్రూప్స్కి అమెండ్మెంట్ చేసి అలొకేషన్స్ చేశారు. అది అలొకేషన్స్ చేసినాక ఈరోజు మన రాష్ట్రం 51.5%, అంటే ఆల్రెడీ ఇన్ వయోలేషన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఆర్డర్ అండ్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాం. మనం రాజ్యాంగాన్ని ఆల్రెడీ ఉల్లంఘించినాం, సుప్రీంకోర్టు ఆర్డర్ని ఆల్రెడీ ఉల్లంఘించి ఉన్నాం. అయితే అది ఎస్సీలకి ఓబీసీలకి సంబంధించింది కాబట్టి పెద్దగా మేమేం పట్టించుకుంటలేదు దాని గురించి. కానీ ఈరోజు దాన్ని ఇంకా మోసపూరితంగా, అంటే ఇప్పుడు ఎస్టీలని మోసం చేస్తూ బీసీలని మోసం చేస్తూ మీరు మళ్ళా ముస్లింలను తీసుకొని వచ్చి బీసీలను కలపాలంటే ఆల్రెడీ చాలామంది ముస్లిమ్స్ బీసీలలో ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి. మీరు కొత్తగా కలుపుతున్నారు, అది కూడా 12%. మీరు చెప్పే చెన్నైలో కూడా 3.5% ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా 69% దానిలో ఏం చేసిన వాళ్ళు అంటే ఎంబీసీలకు 20% కంప్లీట్గా ఇచ్చేసి 30%లో 27.5% బీసీలకు ఓబీసీలకు ఇచ్చి 3.5% వీళ్ళకి 26.5% ఓబీసీలకు ఇచ్చి 3.5% ముస్లిం బీసీలకు ఇచ్చాం. తర్వాత మిగతాది ఎస్సీ ఎస్టీలకి 18% ఇచ్చాం. కానీ అది 1971 అంటే దానికి చట్టబద్ధత లేదు. ఈరోజు కూడా వాళ్ళు కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. 1971 1989లో జరిగిన విషయం ఇది డిఎంకే గవర్నమెంట్లో ఉన్నప్పుడు. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే అక్కడ 3.5% ముస్లిం రిజర్వేషన్ బీసీలకి, అక్కడ ముస్లిం బీసీలకి. నేను ఒక నిమిషం ఇక్కడ 12% మీరు ఇస్తా అంటుంటే తప్పకుండా ఓట్ బ్యాంక్ రాజకీయాలని ముస్లింలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అమలుకు నోచుకొని అమలు చేయలేని రిజర్వేషన్లు పెట్టడం వెనుక మీ ఉద్దేశం ఏంది? భారతీయ జనతా పార్టీ 24వ తారీఖు, నేను ఒక విషయం చెప్తాను, భారతీయ జనతా పార్టీ 24వ తారీఖున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. యావత్ రాష్ట్రంలో మండలాల దగ్గర నుంచి మా నాయకులు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బ్లాకేడ్ చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని కంప్లీట్గా నిర్ద్వందంగా మేము ఎదుర్కొంటాం. 24 నాడు బిల్లు పెడితే రాష్ట్రాన్ని బంద్ చేసి తీరుతాం. ఏది ఎస్సీఎస్టీకి సంబంధించిన సెపరేట్ బడ్జెట్ అలొకేషన్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేక రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, 2 కీలకమైన నిర్ణయాలు దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన దాంట్లో ఇది పేరు మార్పు మాత్రమే. ఇంతకుముందు
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఉండేది. ఇప్పుడు ప్రత్యేక నిధి అని పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే కేంద్రంలో ప్లాన్ నాన్ ప్లాన్ అనేటటువంటి ఆ వ్యవస్థను తీసేశారనే అది వచ్చిన తర్వాతనే ఈ రకంగా చేస్తారన్నారు. దాని మీద ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలకి మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఫండ్స్ ల్యాబ్స్ కాకుండా చేయడం అనేది దీనిలో ఒక కీలకమైన ముఖ్యమైనటువంటి అంశం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తే కొంతమేరకు సక్సెస్ అయినట్టే. ఇప్పుడు తెస్తున్నటువంటి బిల్లులో ఈ ఒక ఏడాది ఖర్చు కాకుంటే వచ్చే ఏడాదికి బదిలీ చేసేటటువంటి ప్రొవిజన్ కూడా అందులో ఆల్రెడీ ప్రపోర్షనేట్ గా రాశారు ఈ పేపర్లో. అయితే ఇది బిల్లు అయిపోలేదు, క్యాబినెట్లో మాత్రమే పాస్ అయింది. ఈరోజు అసెంబ్లీకి వస్తుంది కదా. అసెంబ్లీకి ఎందుకు వస్తుంది? చర్చకు వస్తుంది. అక్కడ ఇవన్నీ కూడా సొంత పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీలు, అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీని గురించి చర్చ చేస్తారు. ఒకవేళ సబ్ ప్లాన్కు సంబంధించి ఏ అయితే హక్కులు ఆ డబ్బు వచ్చేటటువంటి ఉందో దాన్ని ఏదైనా తీసేసేటటువంటి విధానం ఏదైనా ఉంటే దాన్ని వ్యతిరేకిస్తారు. అది లేకుండా ఈ బిల్లు పాస్ చేయాలంటే పాస్ చేస్తుంది. దీనివల్ల ఎస్సీ ఎస్టీలకి నష్టం జరుగుతుందనేది బేసిక్గా ఇప్పుడు దీంట్లో పేరు మార్పు లాగానే ఉంది తప్ప కొత్తగా చేసేది ఏం లేదు. ఇది జరుగుతుంది. దీన్ని 100% కొత్తగా చేస్తున్నారు. 100% కొత్తగా చేస్తున్నారు. కొత్తగా ఎట్లా చేస్తారు? మళ్ళీ అనవసరంగా మాట్లాడదు. అందుకనే కొత్త చట్టం, అమెండ్మెంట్ కాదు అది, చట్టమే కొత్త చట్టం. మార్పు అమెండ్మెంట్ అవును, ఎస్సీ సబ్ ప్లాన్ లో ఉన్నటువంటి యాక్ట్ లో ప్రతి పేరాలో ఉన్నదాన్ని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి పేరాలో, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏదో ఒకటి చట్టం అయితే చాలనేటువంటి ఒక దయనీయమైన పరిస్థితులు ఆ రోజు అందరూ ఒప్పుకోవాల్సి వచ్చింది. అసలు ఫస్ట్ చట్టం అయితే కానివ్వండి ఏదో ఒకటి అని చెప్పేసి అందులో ఉన్నటువంటి రుసుగులను సవరిస్తూ ఉన్నతమైనటువంటి మంచిగా ఉన్నటువంటి చట్టాన్ని, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. రేపు చర్చ వచ్చిన తర్వాత మీరే చూస్తారు కదా. ఒక్క మాట చెప్పాలి దీంట్లో. ఇది అప్పుడు ఎస్సీ ఎస్టీలకి సబ్ ప్లాన్ అని పెట్టింది ఎందుకంటే అప్పుడు అది ఆ ప్రొసీజర్ ఉంది. అది లేదు కాబట్టి పెడుతున్నామని ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చే బిల్లు కూడా అదే. కొద్దిగా ఏదైనా దాంట్లో నష్టం ఉంటే దాన్ని సరి చేసుకోవాలా. ఇప్పుడు బిల్లు అసెంబ్లీలోకి వస్తుంది, అసెంబ్లీలో చర్చ జరిగింది. ఒకవేళ దానికి ఇంకా రెండోది సారి ప్రతాప్ గారు కూడా చేస్తానని చెప్తున్నాడు. రాష్ట్రం స్తంభింపు చేస్తానని దాని మీద మా అభిప్రాయం చెప్పాలి సార్. ఒక్క నిమిషం ప్రతాప్ గారు మాట్లాడలేదు. ఎస్సీ ఎస్టీలకి దాదాపుగా గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎస్సీ సబ్ ప్లాన్ వచ్చింది. దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 4 బడ్జెట్లు వచ్చినాయి. 4 బడ్జెట్లో 5 లక్షల కోట్లు వచ్చినాయి. 5 లక్షల కోట్లలో దాదాపు 10% ఖర్చు పెట్టాలి. 50,000 కోట్లు ఈ బడ్జెట్తోని ఎస్సీలకు ఎస్టీలకు ఖర్చు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఆ మిగిలినటువంటి డబ్బును కూడా ఇక్కడ డైవర్ట్ చేసినటువంటి దాఖలాలు లెక్కలు. కనీసం ఇలా 10% కూడా 5,000 కోట్లు కూడా ఎస్సీలు ఎస్టీలకు అంటే ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసిండు, దళితులకు 3 ఎకరాలు ఇస్తాను మోసం చేసిండు. ఇవాళ ఈ 50,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదని చెప్పి మోసం చేసిండు. దళితులు మొత్తం వ్యతిరేకించే పరిస్థితి ఉంది కాబట్టి దళితుల్ని మోసం చేయడానికి ఇది ఒక కుట్ర. ఇవాళ దళితుల పేరు మీద దళితుల్ని మోసం చేయడానికి ఇలా ఒక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పక్కన పెట్టేసేసి నేను ఇంకొక మాట చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు చేసిన చట్టంలో ఉన్నటువంటి లేదు. తెలంగాణ రాష్ట్రంలో భూములు సబ్ ప్లాన్ సంబంధించినటువంటి చట్టాన్ని ఫస్ట్ మనం అడాప్ట్ చేసుకోవాలి. 2015 అడాప్ట్ చేసుకుంటాం. దాని తర్వాత అందులో ఉన్నటువంటి లొసుగులు పక్కదో పట్టించడానికి, పక్కన ఖర్చు పెట్టడానికి ఎన్నో రకాలుగా ఉపాధి. ఇప్పుడు ఎస్సీలందరూ బాగా పూర్వగా ఉన్నారని చెప్పి ఉపాధి ఏం చేసుకొచ్చారు.
ఉపాధి హామీ కూడా ఇలా కుంటుపడుతుంది రాష్ట్రంలో. ఉపాధి హామీ డబ్బులు ఇసులకు సంబంధించి కాదండి, ఉపాధి హామీకి 3,600 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తున్నారు. కాదండి, ఉపాధి హామీ ఇసులకు Yes, సంబంధం ఏంటంటే నాకు అర్థం కానీ కాదు. బిల్లు సభలో ఇంట్రడ్యూస్ అయిన సందర్భంలో ఖచ్చితంగా ఇష్యూ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. దీంతో పాటుగా సాగర్ గారు రైజ్ చేసినటువంటి ఇష్యూ, ఒక్క నిమిషం సాగర్ గారు రైజ్ చేసినటువంటి ఇష్యూ మైనారిటీ రిజర్వేషన్స్ కి సంబంధించిన అంశం. దాన్ని కూడా ముస్లిం రిజర్వేషన్స్ ఖచ్చితంగా వ్యతిరేకించి వారికి తీరుతాం. రెండు విషయాలు చెప్తాను. అది బీసీలు ఎస్టీలు కూడా 3 వర్గాలు కూడా మోసం చేయడం అనేది వారి ఆర్గ్యుమెంట్. విశ్వ గారు మాట్లాడదాం మీరు నేను కాదు వారికి ప్రశ్న ఇస్తున్నాను, ఇంకోటి నేను అనెక్స్ ఇస్తున్నాను. నేను చాలా ప్రస్ఫుటంగా ఒక చాలా పెద్ద ప్రత్యేకమైన డివియేషన్ కనబడతా ఉంది. ఒక్క నిమిషం సార్, ఒకటే నిమిషం ఒక ప్రశ్న అడుగుతున్నా. అది రవి గారు కూడా మనకి ఎక్స్టెండ్ చేస్తారు కానీ ఎక్స్టెండ్ కూడా మాట్లాడదాం సార్, మాట్లాడదాం, ఎక్స్టెండ్ చేస్తారు. నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా. నేను ఏమంటున్నా అంటే నిన్నటి దాకా బీసీ కమిషను బీసీ కమిటీ వేసి మీరు బీసీలని డైల్యూట్ చేసి మజ్జిగ పలసం చేసి మంది ఎక్కువ చేసి ముస్లింలని దీనిలో కలిపి రిజర్వేషన్ 12% ఇస్తా అన్నారు. మరి ఉన్నటువంటి నిన్న క్యాబినెట్లో ఎస్టీకి మైనారిటీస్కి కలిపి 12% ఇస్తామంటే ఏందన్నట్టు? అంటే మీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఎస్టీలు ఎస్టీలకి వెళ్ళి ఏదైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్తో ఉన్నదో దాంట్లోకి తీసుకొచ్చి 12% రిజర్వేషన్ ఇస్తారా మీరు? అంటే బీసీలు వ్యతిరేకిస్తున్నారని అర్థమయ్యి ఇప్పుడు బీసీ కమిషన్ మొత్తం ఊరంతా తిరిగితే బీసీలు దీన్ని వ్యతిరేకిస్తున్న అర్థమయ్యి కేసీఆర్ గారు నిన్న ఒక చాలా పెద్ద డివియేషన్ చేంజ్ చేశారు. వారు ఇప్పుడు ఎస్టీస్ కి మైనారిటీస్ కి కలిపి 12% ఇస్తా అంటారు. అంటే వాళ్ళని తీసుకొని యాడ్ చేసి 12% ఇస్తా అంటున్నారు. అంటే ఎస్టీస్ కి కలిసిన 22.5% ఇంకొక 12% ఇస్తే రవి గారు ఒప్పుకుంటారా? బీసీలు విడిచిపెట్టింది. ఇప్పుడు బీసీలకు భయపడి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి సాగర్ గారు చెప్పింది అది ఊహాజనితమే. చదువుకోండి. అంటానికి అవకాశం లేదు. ఎందుకంటే దళితులకి మైనారిటీ దళితులు మైనారిటీ అంటున్నారు. ఎస్టీలకు ఇచ్చేది ఎస్టీలకు ఎవరైనా చేర్చి అప్పుడు ఎస్టీలకు ఇవ్వాలి. బీసీలు ఇప్పుడు ఒక్క నిమిషం ముస్లింస్ ని ఏదైనా చేర్చగలిగితే అది బీసీలుగా చేరవడానికి అవకాశం ఉంది. వారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అది జరగదు, అది జరగటానికి వీళ్ళేది ఏదో పొరపాటు రాసి ఉంటారు. నేనేమంటున్నానంటే ఒక్కటే విషయం, అన్న చెప్పినట్టుగా బీసీలుగా ముస్లింస్లో చాలా మంది ఉన్నారు. ఎవరు దూదేకులు ఇంకా అటువంటి కొన్ని కమ్యూనిటీస్ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఒక్క నిమిషం అన్న, ఇది అయిపోయిన తర్వాత ఆ బీసీలుగా నిర్ణయం చేసి అది చేసిన తర్వాత ఇప్పుడున్న 50% లిమిట్ని దాటి 69% ఏ రకంగా అయితే తమిళనాడులో చేశారో 10th షెడ్యూల్లో పెట్టి ఆ రిజర్వేషన్ పెట్టారు. మంద కూడా 10th షెడ్యూల్లో పెట్టి ఈ 50% దాటి ఇచ్చేటటువంటి ప్రొవిజను రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని ఇవ్వాలా, అది జరగాల. దాన్ని బిల్లుకు వ్యతిరేకం అంటే అది బీజేపీ పార్టీ విధానం అయితే వాళ్ళు అట్లా చేసుకొని అంతే తప్ప మా పార్టీ విధానంగా బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ ఇవ్వాలని ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ 4% ఇచ్చాము. సపోర్ట్ మొదటి నుంచి కూడా పదే కేసీఆర్ గారు రిజర్వేషన్ విషయంలో చెప్పినప్పుడు ఎస్టీలకు పెంచుదాం అనుకున్నప్పుడు ఎస్టీలో కొన్ని కులాలను చేర్చి వాళ్ళ జనాభా పెరిగినప్పుడు ఆ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. కాబట్టి దానికి ఎస్సీ ఎస్టీ బీజేపీ అనేది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా వ్యతిరేకిస్తుంది. మా జనాభా దామాషా ప్రకారం ఒకవేళ మా రిజర్వేషన్ పెంచుతామంటే కూడా వ్యతిరేకిస్తారు. నాకు అర్థం కాదు. కానీ ముస్లింల పేరు చెప్తా, నేను అదే చెప్తున్నా. బీసీలకి మోసం చేసి ముస్లింలని మతపరమైనటువంటి రిజర్వేషన్ ఉండవు. మీరు ఆమోదం చేయలేని బిల్లును పెడితే మతపరమైనటువంటి రిజర్వేషన్ ఉండవు. కాన్స్టిట్యూషన్ హానర్ చేయదు, కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. మేము ముస్లింలకి అర్థమైంది. ఎవరైతే ముస్లింలో వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారో వారిని కూడా అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. ఒక నిమిషం ప్రతాపన్, ఒక నిమిషం. నేనేమంటున్నానంటే ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ మతపరమైన రిజర్వేషన్ కాదు. ఫస్ట్ ఆ స్పష్టతతో మీరు ఉండాలి. ఎవరైతే వెనకబడిన వర్గా ఉన్నారో వారిని అప్లిఫ్ట్ చేసే బాధ్యత వారిని అప్లిఫ్ట్ చేయడం కోసం ఇది మతపరమైంది కాదని చెప్తున్నాను. నన్ను చెప్పని ఎస్సీలు ఎస్టీలు కూడా హిందువులు అయితే కూడా దాంట్లో సబ్ క్లాస్ ఒకటి పెట్టి రిజర్వేషన్ ఇచ్చారు. మరి హిందువులు మతపరమైందా?
అది మతపరమైంది కాదు, వెనకబాటుతనం మీద వినన్నా ఇప్పుడు మీరు దాన్ని ఆహ్వానిస్తా ఉన్నారా? మేము 12% ముస్లిం రిజర్వేషన్ అమలు కాని రిజర్వేషన్లు వాళ్ళు లేదు, రాజకీయం కోసం మీ రాజకీయ ఓట్ల లబ్ధి కోసం కోసం కొడుతున్నారు వాళ్ళు. లేదు. అది అమలు అయ్యే ఇద్దరిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చట్టసభలు కావాలి, అల్టిమేట్ గా క్యాబినెట్ అప్రూవల్ కావాలి, కమిటీలు అప్రూవల్ కావాలి. ఇది ప్రారంభ దశ మాత్రమే. ఈ అంశానికి సంబంధించి గవర్నమెంట్ అల్టిమేట్ గా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి కమిట్మెంట్ ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది చూద్దాం. చర్చలో పాల్గొన్న నలుగురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి.